ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 16-17 వచనాల్లో ఉన్నటువంటి వాక్యాన్ని పరిశీలన చేద్దాం. చూడండి. మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. ప్రతి ప్రయత్నమునకు ప్రతి క్రియకు తగిన సమయం ఉన్నదని, నీతిమంతులకు దుర్మార్గులకు దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేను అనుకొంటిని. వినండి. ఇక్కడ ఈ లోకమందు, ఏ లోకమందు? ఈ లోకమందు, భూమి మీద విమర్శ స్థానాలు. విమర్శ స్థానం అంటే ఏంటిది? విమర్శ అంటే ఏంటిది? విమర్శించడం అంటే తీర్పు తీర్చటం. ఈ లోకములో తీర్పు తీర్చే స్థానాలు, తీర్పులు ఎక్కడ తీరుస్తారు? న్యాయస్థానాలలో తీరుస్తారు. ఈ లోకంలో న్యాయస్థానాలలో న్యాయ తీర్పులు తీరుస్తారు. ఎవరికైనా న్యాయం దక్కలేదంటే, అన్యాయం జరిగిందంటే, నాకు న్యాయం కావాలని ఎక్కడికి పోతారు? కోర్టుకు పోతారు. కోర్టు అంటే న్యాయస్థానం. కోర్టు అంటే న్యాయస్థానం. నేను కోర్టుకు పోతా అని అంటారు. ఎందుకు పోవాలంటే నాకు న్యాయం కావాలి. అంటే ఈ లోకమందు న్యాయస్థానాలలో ఏం జరిగిందంట? దుర్మార్గత జరుగుటయు, న్యాయస్థానాలలో న్యాయం ఉండవలసిన స్థానములో న్యాయం ఉండకుండా ఏం కనపడుతుందంట? దేవునికి దుర్మార్గం కనపడుతుంది. అంటే కోర్టులలో కూడా, న్యాయస్థానాలలో కూడా ఏం దక్కడం లేదు ప్రజలకు అంటే న్యాయం దక్కడం లేదు. అంటే ప్రభుత్వపరమైనటువంటి న్యాయస్థానాలు ఉంటాయి. తర్వాతకి గ్రామాలలో, పట్టణాలలో కూడా ప్రజా కోర్టులు ఉంటాయి. అంటే ప్రజలు, అటువైపు కొంతమంది పెద్ద మనుషులు, ఇటువైపు కొంతమంది పెద్ద మనుషులు తగాదాలు తీరుస్తారా? తీరువరా? అంటే ప్రజల మధ్య జరిగే తీర్పులవి. న్యాయస్థానాలలో జరిగే తీర్పులు ఉన్నాయి. ఈ న్యాయస్థానాలలో అంటే ఈ ప్రజల మధ్య జరిగే న్యాయపు తీర్పులలో న్యాయం జరగట్లేదంట. ఏం జరుగుతుందంట? అన్యాయం జరుగుతుంది. ఎవని వైపు బలమైన పెద్ద మనుషులు ఉంటే ఊరిలో వాడిదే న్యాయం. అర్థమైందా? ఎవడు బలహీనంగా ఉంటాడో వాంది న్యాయమైన అన్యాయమే. అంటే పెద్ద మనుషులు కూడా, న్యాయగాన్లు కూడా న్యాయం ఎట్లా చెప్తారంటే, ఊరిలో సమాజంలో పలుకుబడిని బట్టి న్యాయం ఉంటుందన్నమాట. యాక్చువల్గా వాడు పేదవాడా, దరిద్రుడా, విధవరాల, అనాథ, వాళ్ళు ఎవరైనా సరే కానీ న్యాయమే తీర్చాలి. కానీ అలా తీర్చట్లేరంట. న్యాయము జరగవలసిన దగ్గర ఏం జరుగుతుందంట? దుర్మార్గం జరుగుతుందంట. అది ఎవరు చూశారు? దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు మీరు కొంతమంది పెద్ద మనుషుల సమక్షంలో ప్రజా కోర్టులో లేదా న్యాయస్థానాలలో న్యాయం కావాలని కూర్చున్నారు. న్యాయం మీ వైపు ఉన్న ఫైనల్గా మీకు అన్యాయం దక్కింది, మీకు అన్యాయం జరిగింది. ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు న్యాయం కావాలనే కదా 10 మంది పెద్ద మనుషులు పిలిపించుకుంది. న్యాయం కావాలనే కదా న్యాయస్థానంలోనికి పోయింది. కానీ మీకు అన్యాయం జరిగింది. ఇప్పుడు ఏంటి చెప్పండి? ఎవరు చేయాలి మీకు న్యాయం? చెప్పండిగా. ఏమనుంది కింద? ప్రతి ప్రయత్నమునకు, ఏందానికి? ప్రతి ప్రయత్నమునకు ప్రతి క్రియకు ప్రతి పనికి న్యాయం జరగడానికి తగిన సమయం ఉన్నదని, నీతిమంతులకు దుర్మార్గులకు. ఇక్కడనేమో
ఈ ప్రజా కోర్టులో కావచ్చు, పెద్ద మనుషుల సమక్షంలో కావచ్చు, ఊరి పెద్దలు కావచ్చు, పట్టణ పెద్దలు కావచ్చు, న్యాయస్థానాలు కావచ్చు. న్యాయస్థానాలలో ప్రాంతీయ న్యాయస్థానాలు ఆ లెవెల్స్ను బట్టి ఉంటాయి. ఇక్కడ న్యాయం జరగవలసిన వ్యక్తికి దుర్మార్గం జరుగుతుందంట, అన్యాయం జరిగిపోతుందంట. ఇప్పుడు ఆ అన్యాయం జరిగిన వాడు నాకు న్యాయం కావాలని పెద్ద మనుషుల దగ్గరికి వచ్చినా, న్యాయస్థానాల దగ్గరికి పోయినా, న్యాయస్థానాలలో ఉన్న అంచెలంచెలుగా పై స్థానంలో ఉన్నటువంటి న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళిపోయినా అన్యాయమే, దుర్మార్గమే అతడు అనుభవిస్తున్నాడంటే ఇప్పుడు న్యాయం ఎవరు చెప్పాలి, ఎవరు తీయాలి? నీతిమంతులంట, నీతిమంతులకు దుర్మార్గులకు దేవుడే తీర్పు తీర్చును. అల్టిమేటంగా ఒకవేళ ఊరి పెద్దలలో, పెద్ద మనుషుల సమక్షంలో, న్యాయగాళ్ల సమక్షంలో నీకు న్యాయం జరగకపోతే నేను కోర్టుకు పోతాను, ప్రభుత్వ ప్రకారంగా అధికారికంగా ఉన్న న్యాయస్థానాల్లోనికి వెళ్తావు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీతిమంతులు అనుకుంటారంట. ఏమనుకుంటారంట? నీతిమంతులకు దుర్మార్గులకు దేవుడే తీర్పు తీరుస్తాడని, దేవుని తీర్పు కోసం న్యాయం ఉన్న అన్యాయాన్ని అనుభవిస్తున్న వాడు దేవుని తీర్పు కోసం ఎదురు చూస్తాడంట. మీకు బైబిల్లో ఉన్న ఒక మంచి సంఘటనను చూపిస్తా చూడండి. బైబిల్లో ఉన్నటువంటి ఒక మంచి సంఘటనను కళ్ళకు కట్టినట్టుగా భూలోకములో న్యాయస్థానాలలో పెద్ద మనుషుల సమక్షంలో, న్యాయగాండ్ల సమక్షంలో న్యాయం జరగకపోతే దేవుడు అల్టిమేటంగా ఎలా న్యాయం తీరుస్తున్నాడో ఒక ఇన్సిడెంట్ ద్వారా మీరు తెలుసుకోండి. రాజుల గ్రంథం తీయండి. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం. ఈ చాప్టర్ అంతా కూడా ఒక రాజు గురించి చెబుతుంది. ఇశ్రాయేలు దేశానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఆహాబు. ఏం పేరు రాజు పేరు? ఆహాబు. ఈయన భార్య పేరు యెజబేలు. రాజు పేరు ఏం పేరు? ఆహాబు. రాజు భార్య పేరు యెజబేలు. అయితే ఈ రాజుకు రాజనగరును ఆనుకొని ఒక వ్యక్తికి కొంత స్థలం ఉంది, ఒక జాగ ఉంది. అక్కడ చూడండి, యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట. అది వ్యక్తి పేరు ఏం పేరు? నాబోతు. యెజ్రెయేలు వాడైన నాబోతు. ఈ నాబోతుకు రాజుగారి నగరును ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉందంట. ఈ రాజుగారి కన్ను దేని మీద పడ్డదంటే మనసు ఈ నాబోతు ద్రాక్ష తోట మీద పడ్డది. ఇదంతా నాదే కదా, ఈ ఎకరం 2 ఎకరాలు కూడా కలిస్తే మట్ట సంగ ఇదంతా నాదే అయిపోతుంది అని ఈ ఆహాబు రాజు మనసు నాబోతు ద్రాక్ష తోట మీద పడింది. పడి ఒక రోజు ఈ నాబోతును దేవుడు ఈ నాబోతును ఆహాబు పిలిచిండు. పిలిచి, నాబోతు, నీ ద్రాక్ష తోట నాకి, నేను నా నగరును ఆనుకొని ఉంది కనుక అది నాకు గలుస్తుంది. అలా నేను కూర మొక్కలు వేసుకుంటా, నాకు మంచిగా నా నగరమును ఆనుకొని ఉంది కాబట్టి నా దాంట్లో కలిసిపోతుంది, నాకు ఇయ్యి. కావాలంటే దీనికంటే శ్రేష్టమైన ద్రాక్ష తోట ఇంకొక నీకు ఇస్తా. ఒకవేళ ఆ ద్రాక్ష తోట వద్దు అనుకుంటే దీనికి ఎంత ధర చెప్తావో చెప్పు, నువ్వు అడిగినంత నేను ఇచ్చేస్తా అని రాజు అన్నాడు. ఇప్పుడు ఈ నాబోతు ఏమన్నాడు? అయ్యా ఇస్తాయా, నువ్వు రాజు కాబట్టి అడుగుతున్నావు కాబట్టి ఇస్తాయా అన్నాడా? అయ్యా, ఇది నా పిత్రార్జితం, నా తాత ముత్తాతల కానించి వస్తున్న నా పిత్రార్జితం, నేను దీన్ని అమ్మను, దీన్ని నేను ఉంచుకుంటాయా అని అన్నాడు. ఉంచుకుంటా అనేసరికి ఈ అహాబు వెళ్ళి మూతి ముడుచుకొని అలిగి మంచం మీద పండుకున్నాడు. భార్య పేరు ఏం పేరు? యెజబేలు. ఈమె వచ్చింది. ఈమె రాగానే ఈయన మూతి ముడుచుకొని అలిగి పండుకుండు. ఏందయ్యా, ఏమో మూతి ముడుచుకొని పండుకున్నావు, ఏమైంది నీకు అని భార్య అడిగింది. ఏమైందంటే ఏంది, మరి నా నగరును ఆనుకొని ఉన్నటువంటి
నాబోతు ద్రాక్ష తోట, అది ఇస్తే మనకు మట్టసంగా అంతా కలుస్తుంది, నా నగరును ఆనుకొని ఉంది, దాంట్లో కూర మొక్కలు వేసుకుందాం అనుకున్నా. మరి నాబోతును పిలిచి అడిగితే డబ్బులు ఇస్తన్నా, ధనం ఇస్తన్నా ఇయ్యనన్నాడు. తోటకు ఇంకొక తోట నీకు దీనికన్నా మంచిది ఇస్తన్నా ఇయ్యనన్నాడు. నాకు బాధ కలుగుతుంది మనసులో అని పండుకున్నాను చెప్పాడు. ఏంది నువ్వేమన్నా ఎట్లా ఆలోచిస్తున్నావు? నువ్వు ఎవరనుకుంటున్నావు? నువ్వు రాజువు, నువ్వు తలుసుకుంటే కాందే ఉంది. నేను ఆ తోట నాబోతో మాట్లాడి నీకు తోట ఇప్పిస్తా, కానీ నువ్వు లేచి స్నానం చేసి భోజనం చేసుకొని చెప్పి. ఇక రాజు లేచిండు, స్నానం చేసుకున్నాడు, తన పని మీద తాను ఉన్నాడు. యెజబెల్ ఏం చేసిందో తెలుసా? యెజబెల్ ఏం చేసిందంటే, ఈ నాబోతు ఉన్నటువంటి ఊరికి, ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్ద మనుషులకు, సామంతులకు రాజుగారు ఒక తాకీదు, రాజుగారి పేరట ఒక తాకీదును వ్రాసి పంపించింది. ఏమని రాసి పంపించిందంటే, ఆ ఊరి పెద్ద మనుషులకు, సామంతులకు, ఇదిగో మీరు ఉపవాస దినమును ప్రకటించండి, పలానా రోజున ఉపవాసం ఉందని చాటింపు చేయండి. ప్రకటించిన తర్వాతకి పనికి మాలిన ఇద్దరి మనుషులను వెతకండి, సిద్ధపరచండి. ఆ పనికి మాలినటువంటి ఆ ఇద్దరి మనుషుల చేత నాబోతు రాజును దూషించిండని, దేవదూషణ చేసిండని అబద్ధంగా సాక్ష్యం పలికించండి. తర్వాతకి ఆ నాబోతును ఊరు బయటికి తీసుకుపోయి అందరూ రాళ్ళు తీసుకొని కొట్టి చంపండి అని ఒక తాకీదు రాసి ఆ ఊరి పెద్దలకు, సామంతులకు ఈ మహారాణి యెజబెలు పంపించింది. ఈ తాకీదు ఆ ఊరి పెద్దలకు పోయేసరికి ఆ ఊరి పెద్దలు చదువుకున్నారు. చదువుకొని రాజుగారి భార్య చెప్పినట్టే ఉపవాస దినాన్ని ఒకటి ప్రకటించారు. ప్రకటించే వరకే ఊరి జనాలందరూ ఇక ఏం చేయాలి, మరి రాజుగారు ఆజ్ఞ కదా, అందరూ ఉపవాసంలోనికి వచ్చారు. ఉపవాసంలోనికి వచ్చేసరికి ఆల్రెడీ ఆ ఊరి పెద్దలు, సామంతులు ఇద్దరు పనికి వాళ్ళని ఇద్దరిని ఏర్పరిచారు. ఇక వారు వచ్చి వెంటనే ఏం చేశారంటే, నాబోతు రాజును దూషించిండు, దైవ దూషణ చేసిండు, మేము విన్నాము అని ఇద్దరు ఆ ఊరి పెద్దల దగ్గరికి వచ్చారు. ఆ ఊరి పెద్దలు నాబోతును పిలిపించారు. ఇక ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా, ఒక ఉంటుందిగా న్యాయం చెప్పే స్థలం, పీట, అక్కడ కూర్చున్నారు ఊరి పెద్దలందరూ కూడా. ఇక ఆ నాబోతును పిలిపించారు. ఏమయ్యా నాబోతు, నువ్వు రాజును దూషించినవంట, దైవ దూషణ చేసినవంట కదా అనంటే, అయ్యా నేను దైవ దూషణ చేయలే, రాజును దూషించలే. లేదు నువ్వు దూషించినవంట, సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర అంటే, ఎవరున్నారయ్యా రమ్మనంటే పనికి వాళ్ళ ఇద్దరు ముందుకొచ్చారు. నాబోతు, నువ్వు రాజును దూషించినవు, దైవ దూషణ చేసినవు, మేము విన్నామని పనికి వాళ్ళ వాళ్ళు ఆ పెద్ద మనుషుల సమక్షంలో సాక్ష్యం చెప్పారు. ఇక మనకు సాక్ష్యాలు ఉన్నాయి కనుక ఇప్పుడు ఏం చేయాలి? దైవ దూషణ చేసిన వాళ్ళను, రాజును దూషించిన వ్యక్తిని, దైవ దూషణ చేసిన వ్యక్తిని చట్ట ప్రకారంగా ఊరి బయటికి తీసుకుపోయి రాళ్లతో ఊరి జనాలందరూ కొట్టి చంపాలి, అది చట్టం. కాబట్టి ఇక తీర్పు తీర్చడం జరిగిపోయింది. ఇక ఊరి పెద్దలు ఏమని తీర్పు తీర్చిరంటే, నాబోతు నీది తప్పు, నువ్వు దైవ దూషణ చేసినావు, రాజును దూషించినవు, నువ్వు మరణానికి పాత్రుడవు అని పెద్ద మనుషులు తీర్పు తీర్చి, ఆ పెద్ద మనుషులు తీర్పు తీర్చేసరికి ఈ నాబోతును ఊరి బయటికి తీసుకుపోయి అందరూ రాళ్లతోని కొట్టి చంపి, ఇక చంపినాక మరలా ఊరి పెద్దలు, సామంతులు మరి మహారాణి ఉంది కదా, ఎవరామా? యెజబెలు గారికి రాశారు. అమ్మ నువ్వు చెప్పినట్టే చేసినావు అని మరలా ఉత్తరం రాశారు. నువ్వేమైతే మాకు చేయమని చెప్పినావో నువ్వు చెప్పినట్టే మేము చేసినాం, నాబోతు చచ్చిపోయిండమ్మా, రాళ్లతో కొట్టి చంపినాం. ఇక ఆ యెజబెలు భర్త దగ్గరికి వచ్చింది. ఇకలే నాబోతు చచ్చిపోయిండు, నాకు ఈ నగరును ఆనుకొని ఉన్న తోట కావాలన్నావు కదా, ఆ తోటోడు చచ్చిపోయింది, ఇక నీదే తోట పో అని భార్య ఎవరు చెప్పింది? భర్తకు చెప్పింది. అన్నాడు, ఆ చచ్చిపోయిందా? ఆ చచ్చిపోయింది. ఇక మనోడు సంతోషంగా ఆడికొచ్చిందంటే ఇక మొత్తం అదంతా ఈయన దాంట్లో కలుపుకుందామని భూమి మీదకి వచ్చింది. భూమి మీదకి వచ్చి అంతా సరి చేసుకుంటున్నాడు, ఈయన దాంట్లో కలుపుకుంటున్నాడు ఇక కూర మొక్కలు వేసుకోవడానికి. వెంటనే పరలోకమందున్న దేవుడు ఏం చేసాడో తెలుసా? చదవండి, ఆ మాట చదవండి. అప్పుడు ఎప్పుడు ఈ రాజు ఎప్పుడైతే ఈ నాబోతు పొలంలోనికి, ద్రాక్ష తోటలోనికి వెళ్ళిండో వెంటనే దేవుడు
తీష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను. ఏలియా, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరు. ఆ రాజు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. ఆ తోటను వాడు స్వాధీనపరుచుకొనబోతున్నాడు. నీవు ఆ రాజును చూసి ఇలాగు చెప్పు అని దేవుడు ప్రవక్తకు ప్రత్యక్షమై చెప్తున్నాడు. ఏలియా ప్రవక్తతో చెప్తున్నాడు, ఏలియా నువ్వు లే, షోమ్రోను పట్టణానికి పో, అక్కడ నువ్వు రాజును కలుసుకో. అయ్యా రాజు ఎక్కడ ఉన్నాడయ్యా? రాజు ఎక్కడో లేడు, నాబోతు ద్రాక్ష తోటలో ఉన్నాడు. నువ్వు పోయి ఏం చెప్తావంటే, ఇవ నేను చెప్తున్నా అదే చెప్పు. నువ్వు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకునవలెనని నీవు నాబోతును సంపించితివి కదా అని అన్నాడు. ప్రవక్త వచ్చిండు. ప్రవక్త వచ్చి ఏమంటున్నాడు, రాజా ఈ తోటను నువ్వు స్వాధీనపరుచుకోవటం కోసం నాబోతును నువ్వు సంపించినవు కదా అని ప్రవక్త రాజుతో అంటున్నాడు ఆ తోటల. అప్పుడు ప్రవక్త రాజు ఏమంటున్నాడు చూడండి. ప్రవక్త అంటుండు, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తం నాకెనో అదే స్థలమందు నీ రక్తాన్ని నిజంగా కుక్కలు నాకుతాయి రాజా, ఇది దేవుని మాట అని చెప్పిండు. ఏ స్థలములో నాబోతు రక్తం ఊరి బయట కుక్కలు నాకినాయో అదే స్థలంలో కుక్కలు నీ రక్తం కూడా నాకుతాయి, ఇది దేవుడు నాన్ను నీకు చెప్పమని చెప్పిన మాట. వెంటనే రాజు ఏమంటున్నాడు, అప్పుడు రాజు ఏలియాను చూసి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా అన్నాడట. నేను చేసిన తప్పు ఎవ్వరికి సిక్కకుండా చేసుకుంటూ వచ్చిన, తెలివిగా ఉపవాస దినాన్ని ప్రకటించి పనికి వాళ్ళ ఇద్దరి సాక్ష్యాలను నిలబెట్టి వాణ్ణి చంపించి అందరిని నమ్మించి న్యాయమైన తీర్పని. నాబోతు ఎట్లా చచ్చిపోయిందంటే, ఎట్లా చచ్చిపోయింది? రాజును దూషించిందంట, రాళ్ళతో కొట్టి చంపిన ఊరి జనం అంతా. న్యాయమే కదా, న్యాయమే న్యాయమే. ప్రజల దృష్టిలో అది న్యాయం అని రాజు అందరినీ నమ్మించిండు. న్యాయం అది అన్యాయం. అన్యాయమైన తీర్పు నాబోతు పొంది అన్యాయంగా వానికి తీర్పు తీర్చి అన్యాయంగా వాడిని ఊరి బయటికి తీసుకుపోయి రాళ్లతో కొట్టి చంపారు. అంటే పెద్ద మనుషులు ఏం చెప్పాలి? న్యాయం చెప్పాలి. మరి ఏం చెప్పిరానికి? అన్యాయం చెప్పి. రాజు న్యాయమైన తీర్పు తీర్చాలి, కానీ రాజే అన్యాయం చేస్తే మరి ఆ న్యాయానికి దిక్కవరు? దేవుడు దిగొచ్చిండు. అందుకే దేవుడు మరి యొక్క దిక్కు నుంచి న్యాయం వస్తుంది. ఎవరైనా న్యాయాన్ని సమాధి చేస్తే, నీతిని న్యాయాన్ని ధర్మాన్ని పాతి పెడితే, అన్యాయంగా దాన్ని మనసులలో సమాధి చేస్తే దాన్ని బతికించటం కోసం దేవుడు మరొక వ్యక్తిని లేపుతాడు. గుర్తుపెట్టుకోవాలి. దేవుడు వెంటనే వాడు చచ్చిపోయిండు, వాని తరపున వాదించడానికి ఎవరు లేకపోవచ్చు, కానీ దేవుడు ప్రవక్తను పంపిండు రాజు దగ్గరికి. రాజా, నువ్వు అన్యాయంగా తీర్పిచ్చి వాడిని చంపించినావు. వాడు ఎక్కడ చచ్చిండో నువ్వు అక్కడనే చస్తావు. వాని రక్తం కుక్కలు నాకినాయి, నీ రక్తం ఇది దేవుని తీర్పు అని అన్నాడు. వెంటనే రాజు ఏమన్నాడు, నా పగవాడా, నేను నీ చేతికి చిక్కినా, నేను ఎవరికి చిక్కకుండా తెలివిగా చేసుకుంటూ వచ్చిన, అన్ని కప్పుకుంటూ వచ్చిన, కానీ ఎవరికి చిక్కిండు? మనం ఎంత తెలివిగా పాపాలు చేసినా, ఎవరికి చిక్కకుండా దొరకకుండా వచ్చినా దేవునికి నువ్వు చిక్కుతావు. అది ఇక్కడ తెలుసుకోవాలి. అర్థమైందా? ఎవ్వరికి చిక్కకుండా, ఎవ్వరికి అనుమానం రాకుండా రాజు ఆని చావును కప్పేసిండు, తప్పును కప్పేసిండు. నువ్వు కప్పేయవచ్చు, నువ్వు దాసేయవచ్చు, నువ్వు ఎవ్వరి చేతిలో చిక్కకపోవచ్చు, ఎవరికి దొరకకపోవచ్చు, కానీ ఎవరి చేతిలో చిక్కుతావు? రాజు దేవుని చేతిలో చిక్కాడు. అబ్బా, నా చెలికాడ నీకు చిక్కినా నేను ఎవరికి చిక్కను అనుకొని సంతోషంగా తోటలోనికి వచ్చిన, ఇది కబ్జా చేసుకుందామని. వాడు చచ్చిండు, ఇక ఇది నాదే, నేను కూర మొక్కలు వేసుకుందాం, నా దాంట్లో కలుపుకుందామని వచ్చిన, కానీ నీకు చిక్కినా నేను ఏమన్నాడు? నీకు చిక్కినా నేను, నీవు నీ వంశస్థులు అందరు కూడా
ఇలాగే చచ్చిపోతారు. వారిని కుక్కలు తినేస్తాయి. ఏం చేస్తాయి? గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, నా జీవితంలో నేను పాటించేది కూడా అదే. నీతి, న్యాయం, ధర్మం, వాటిని పాటించండి. ఎవడైనా నిన్ను తొక్కితే, ఎవడైనా నీకు అన్యాయం చేస్తే, ఎవడైనా అధర్మం చేస్తే తీర్పు తీర్చడానికి ఎవరు వస్తారు? మరో దిక్కు నుంచి న్యాయం వస్తుంది. అంటే న్యాయం జరగవలసినటువంటి న్యాయస్థానాలలోనే అన్యాయం జరిగితే మరి అతనికి న్యాయం ఎక్కడ జరుగుతుందంటే పరలోకమందున్న దేవుడే నీకు న్యాయాధిపతి అయి దిగొస్తాడు. అర్థమైందా? కాబట్టి మనకి ఏమైనా జరిగినప్పుడు తొందరపడు. దీనికి వచ్చాం చూడండి. ప్రసంగి గ్రంథంలో తీయండి. ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం ఎన్నో అధ్యాయం? ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. ధర్మమునాచరించు వారికి. దేన్ని ఆచరించే వారికమ్మా? ధర్మం. ఏం ఆచరించాలి చెప్పండి అందరూ? ధర్మం. ధర్మాన్ని పాటించే వారికి కీడు ఏమీ సంభవించదని సమయం వస్తది, న్యాయం జరుగుతుంది. జ్ఞానం కలిగిన వాళ్ళు, ధర్మం కలిగిన వాళ్ళు మనస్సులో అది నిర్ణయించుకొని ఓపిక పడతారు అంతే. ధర్మాత్ములంట మనుషులు అన్యాయం చేసినా, అధర్మం చేసినా, దుర్మార్గం చేసినా, అన్యాయపు తీర్పు తీర్చిన సమయం వస్తుంది, దేవుడు దానికి న్యాయమైన తీర్పిస్తాడని ధర్మాన్ని పాటించే వాళ్ళకి ఓపిక ఉంటుంది. ఎందుకంటే ధర్మాన్ని పాటించే వారికి ఈ లోకంలో ధర్మానుకూల తీర్పు ఎవ్వడు తీర్చడు. వానికి తీర్పు ఎవరు తీర్చాలి? దేవుడే తీర్చాలి. అది నువ్వైనా నేనైనా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను.